దామోదరం ఈడ కొంచెం ఓకే. స్వాగతం సుస్వాగతం. మేము జాయ్ టీవీ తరఫున మీకు ఒక కార్యక్రమం ప్రసాదించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. అయితే నాతో పాటు నేను, నా కెమెరామ్యాన్ దామోదరం ఇక్కడ ఉన్నాడు. మేము ఒక చిన్న స్కిట్ చేసి మిమ్మల్ని ఆనందింపపరుస్తాం. ఓకే. సో రావాలి నువ్వు. సో ఇక్కడ కూడా సార్ 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 ఒక్క నిమిషం సార్. పండగంటే తాగాలిలే ఏమంటావురా? సార్ సార్ ఒక్క నిమిషం సార్. ఎవరా మీరు? మేము జాయ్ టీవీ తరఫున వచ్చాం సార్. ఈరోజు క్రిస్మస్ కదా, మీ నుంచి క్రిస్మస్ గురించి అభిప్రాయం తెలుసుకుందాం. అవన్నీ ఏం అడగద్దు సార్ మమ్మల్ని. సార్ మేము అదే అడుగున్నాం. సినిమా గురించి అడుగు చెప్తాము. సినిమా ఉంది మామ. ఎట్లుంది మామ? సార్ సినిమా కాదు సార్. సార్ క్రిస్మస్ గురించి ఏదైనా చెప్పాలంటే చెప్పండి సార్. రాజకీయం గురించి చెప్పంటే చెప్తామయ్యా. సార్ రాజకీయం 2 కోట్లు ఇచ్చారు అయ్యా చెప్తాడు. సరే సార్ మేము జాయ్ టీవీ తరఫున సార్ మేము హాయ్ టీవో మాకు తెలీదు. నీకు ఏం కావాలో చెప్పు అంతే. నేను అదే చెప్తున్నాను సార్. క్రిస్మస్ గురించి ఏదైనా చెప్పండి సార్. క్రిస్మస్ అంటే ఏందయ్యా? సార్ సార్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు సార్? 4 నెలల నుంచి జీతాలు లేక కాదయ్యా, 4 నెలల నుంచి జీతాలు లేక మందు లేక నేలకు పిడిచగడిపోయింది. నువ్వు వచ్చి క్రిస్మస్ అంటావు. పండగ అంటే ఏందయ్యా? సార్ కెమెరాలో కవర్ కావచ్చు సార్, కొంచెం నిలబడండి సార్. ఓపిక లేదు, ఇప్పటికే 2 ఫుల్లు అయిపోయినాయి. మా బావగాడు వద్దంటే ఇన్లే వీడు. ఏం చేశారు సార్? ఏమైంది సార్? 2 ఫుల్లు అయినానయ్యా నేను. సరే సార్ చెప్తా ఇను. చెప్పండి సార్. క్రిస్మస్ అంటే ఏంది? పండగ పూట తాగల్లా ఊగల్లా అంతే. సార్ మీ అభిప్రాయంలో తాగడం ఊగడమేనా సార్ క్రిస్మస్ పండగ అంటే? మరి ఇంకేంటి ఉంటది సార్? సరే సార్ లేని సార్ 4 నెలలు అయ్యా జీతాలు లేక కరోనా వల్ల. సరే సార్ కరువు అంతా ఇప్పుడు తీర్చేస్తాం. ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ ఫోకస్ చేయి. అందరికి హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సార్. పోయేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ అభిప్రాయం. క్రిస్మస్ అంటే తాగడం ఊగడం అని కొంతమంది అభిప్రాయము. ఇంకో పెద్ద ఆయన వస్తున్నాడు చూడు, సూట్ బూట్ వేసుకొని వస్తున్నాడు మనోడు. రండి సార్ రండి సార్. ఏంటండి సార్? సార్ మేము జాయ్ టీవీ తరఫున సార్ ఇక్కడ ఉందేరా, మేము క్రిస్మస్ గురించి మీ అభిప్రాయం తెలుసుకోవడానికి వచ్చాము సార్. క్రిస్మస్ డబ్బులు పోగొట్టుకుని నా బాధలో క్రిస్మస్ డబ్బులు పోగొట్టుకుని సూట్ బూట్ వేసుకున్నాను. కవరింగ్ అయ్యా, పెద్ద బిజినెస్ మ్యాన్ నేను. సార్ బాగా కవర్ చేయండి సార్. చెప్పండి సార్ క్రిస్మస్ అంటే ఏంటి సార్? క్రిస్మస్ అంటే ఏమంటామయ్యా, ఏం చెప్తామయ్యా? కొత్త బట్టలు ధరించుకోవడం, డబ్బులు ఉంటేనేనా ఏదైనా కానీ. డబ్బులు ఉండడం అంటే క్రిస్మస్ సార్? అంతే కదా. డబ్బులు లేకుంటే క్రిస్మస్ లేదా సార్? కాదయ్యా, నేనేం బిజినెస్ లో డబ్బులు పెట్టి చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అయ్యా. అయ్యో. అయితే లాస్ట్ సంవత్సరంలో నేను ఎలా ఉంటేనంటే నా జీవితం క్రిస్మస్ స్టార్ లాగా వెలుగుతుండే. అయితే ఇప్పుడు స్వీట్లు వేసుకునే క్రిస్మస్ కూడా స్తోమత కూడా లేకుండా స్టార్ లైట్ పోయిందా సార్? అంతే కదనా. అదే కవరింగ్ కోసం చెప్పి మనం సూటు బూటుతో ఇప్పుడు మెయింటైన్ చేస్తా ఉంటాం. క్రిస్మస్ అంటే ఏంటంటే డబ్బులు ఉంటేనే క్రిస్మస్. అది నా ప్రిస్క్రిప్షన్. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సారీ కవర్ చేసింది. సో ఈయన దృష్టిలో క్రిస్మస్ అంటే డబ్బులు ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, డబ్బులు లేకపోతే క్రిస్మస్ లేదు, డబ్బులు లేకపోతే క్రిస్మస్ కేకులు ఉంటే క్రిస్మస్ కూడా కొనలేదు అని చెప్తున్నాడు ఆయన. సరే ఇంకో ఆయన వస్తున్నాడు. అరే దులుపుకో రండి సార్. సార్ సార్ మీ పేరేంటి సార్? మైక్ ఆన్ చేసుకోండి సార్. సార్ మేము జాయ్ టీవీ తరఫున వస్తున్నాం సార్. ఇది అంటే ఇది న్యూస్ పేపర్ సార్, కానీ కెమెరా అని మీరు. ఓకే సో సార్ క్రిస్మస్ అంటే ఏంటి సార్? మీ అభిప్రాయం ఏంటి సార్? క్రిస్మస్ అంటే ఇది కెమెరానే కదా? ఇది కెమెరా సార్. ఒక్క నిమిషం ఆగు సార్. సార్ హలో మమ్మీ, నేను లైవ్ లో వస్తున్నాను. 2
280 సార్. ఛానల్ నెంబర్ 280 అంట. బాగా వస్తున్నాయి చూడు కొంచెం సార్ సార్ చూడు మమ్మీ బాగా వస్తున్నానా సార్ సార్ ఓకే ఓకే కాదు సార్. సార్ క్రిస్మస్ అంటే ఏంటో మీ అభిప్రాయం తెలుసుకోవాలన్నమాట సార్. అంతే. క్రిస్మస్ వద్దు కానీ ఇది కెమెరా బాగుంది, ఒక సెల్ఫీ దిగుదామా? సెల్ఫ్ కొంచెం నవ్వు నేను కొట్టాను కానీ. ఓకే సార్. ఓకే సరే సార్. బాగా వచ్చింది. సార్ ఇప్పుడన్నా చెప్పండి సార్ క్రిస్మస్ మీకు. క్రిస్మస్ అంటే ఏం లేదు, పొద్దున్న లేస్తాం, తలస్నానం చేస్తాం, 2 ఫోటోలు దిగుతాం, 2 ఫోటోలు, చర్చికి పోతాం, 2 ఫోటోలు దిగుతాం, ఓకే, రెస్టారెంట్ కి పోతాం, 2 ఫోటోలు దిగుతాం, లాస్ట్ లో సినిమాకి పోతాం, 2 ఫోటోలు దిగుతాం. సార్ నాకు ఒక డౌట్ సార్, 2 ఫోటోలు ఎందుకు సార్? 2 ఫోటోలు అంటే ఒక ఫోటో బాగా రాకపోయినా ఇంకో ఫోటోలతో పెట్టుకోవచ్చు. సరే సార్. ఇంకా సార్ ఇంకా ఏం చెప్పబోతున్నారు సార్? మీ క్రిస్మస్ అంటే ఇంకా ఏమని చెప్పండి సార్, మంచి ఏదైనా చెప్పండి సార్ మా ప్రేక్షకులకి. క్రిస్మస్ అంటే నేను ఈసారి చర్చికి పోవడం లేదు. ఎందుకు? ఎందుకంటే నేను షాపింగ్ చేయలేదు, జాబ్ లేదు, శాలరీ రాదు, షాపింగ్ చేయలేదు, అందుకే ఇంకా నేను క్రిస్మస్ చేసుకోను. సార్ ఇప్పుడు మీరు ఫోటోలు తీసి స్టేటస్ లో పెడతా అన్నారు కదా, సో మీరు ఆ థియేటర్ బయట ఏదో ఫోటోలు తీసా అన్నారు కదా, మీ పాస్టర్ ఏమో అండా సార్? మా పాస్టర్ తెలియకుండా నేను అవన్నీ హైడ్ చేసేస్తాను. మంచి ట్రిక్ సార్. సరే సరే సార్, థ్యాంక్ యూ సార్, పోరండి సార్. సో ఈయన అభిప్రాయంలో క్రిస్మస్ అంటే డబ్బులు ఉండాలి, బట్టలు కొనాలి, పార్టీలు చేసుకోవాలి, అంతే. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటో అది మనం తెలుసుకుందాం. మనకి నెక్స్ట్ వచ్చే ప్రేక్షకులు రండి సార్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సార్ చెప్పండి సార్, మీరు చూసే చాలా బాగున్నారు సార్. చెప్పండి. నాగలాగానే కుర్తా వేసుకున్నారు సార్. థ్యాంక్ యూ చెప్పండి. మేము జాయ్ టీవీ తరఫున వచ్చినాము. ఓకే, ఏం కావాలి మీకు? అర్ధ గంట అయింది సార్. ఇక్కడ ఏ ఒక్కడు కూడా క్రిస్మస్ అంటే ఏంటో చెప్పలేకపోతున్నాడు సార్. ఒకడు వస్తాడు తాగిడు పడిపోయాడు సార్, ఇంకొకటి సెల్ఫీ సార్. సార్ సార్ మీరు బాగా చూడడానికి కూడా బాగున్నారు సార్. చెప్పండి సార్ క్రిస్మస్ అంటే ఏంటో సార్? క్రిస్మస్ అంటే ఏమే, ఇలా స్టేజ్ వేయడము, ఓకేనా, ఇలా డెకరేషన్ చేసుకోవడము, ఇలా లైట్లు వేయడము, ఓకేనా, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయడమే క్రిస్మస్ అంటే. అంటే ఇదంతా మీరే వేసారు సార్? అంతా మేమే వేసాం సార్. భలే కలిసి మేమంతా వేసామనుకోండి, అందరూ మేమిద్దరు కొంచెం కష్టపడ్డాం సార్. ఆ రీల్స్ కూడా మీరే సార్? ఇంకా ఏముందంటే క్రిస్మస్ అంటే ఒకటే కాదు, ఇంకా ఆడపిల్లలు ఉన్నారు కదా మా చర్చ్ లో, వాళ్ళంతా రీల్స్ చేస్తారు. అంటే మీ ఏంటనే రీల్స్ చేస్తారు, అవన్నీ తీసుకొని ఎడిట్ చేయడము, అప్లోడ్ చేయడమే క్రిస్మస్. అంతా ఇదే ఫంక్షన్ అంటే క్రిస్మస్. వెరీ సారీ ఫర్ యూ సార్, బట్ చాలా కష్టపడ్డారు సార్. చూడడానికి చాలా ఎంత బాగుందో క్రిస్మస్ అంటే. ఇదే ఇంకా క్రిస్మస్ అంటే ఇంతకంటే ఏముంటది చెప్పు క్రిస్మస్ అంటే? మరి ఇంకా ఏముంటాయి దీనికంటే? సో ఈయన అభిప్రాయంలో క్రిస్మస్ ఏమంటే ఇంటిని డెకరేట్ చేయడము, లైటింగ్లు పెట్టుకోవడము, రీల్స్ చేయడము, కొత్త బట్టలు కొనడము, దాంతో సెల్ఫీ దిగడం అన్నమాట. ఇంకో వ్యక్తి వస్తున్నారు ఇక్కడ, చూద్దాం. ఈయన పల్లెలు తినుకుంటూ వస్తున్నారు మనోడు. సార్ 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 మెల్లిగా సార్. సార్ సార్ న్యూస్ ఛానల్ సార్, సార్ ఫస్ట్ మాట్లాడండి సార్, తర్వాత తిందాము సార్. బాగా కవర్ చేయరు సార్. మేము జాయ్ టీవీ తరఫున వచ్చాము సార్. ఏం సార్ ఎల్లొస్తుందా సార్? మరి అంత ఎందుకు సార్ తింటాం? బాగున్నాయి. సరే సార్, మేము జాయ్ టీవీ తరఫున వస్తున్నాము, ఛానల్ నెంబర్ 2. ఎందుకు వచ్చినావు ఏంది సార్? ఇక్కడ క్రిస్మస్ ఉంది, ఇది కనపడడం లేదా? సో క్రిస్మస్ అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? మీ అభిప్రాయం ఏంటి సార్? మా ప్రేక్షకులు కొంచెం చెప్తారా? క్రిస్మస్ అంటే హనీ కేక్ ఉంటదయ్యా. అంటే తినడం కాదు సార్, క్రిస్మస్ అంటే యేసు, సిలువ, చిన్న పాప, మరి సమోసా, జిలేబీ, అది సమోసా, హనీ కేక్ ఉంటదయ్యా. తింటే నీళ్లు కారుతావు. నువ్వు బిర్యానీ మర్చిపోయినట్టున్నావు. రషీద్ బ్రో చేస్తాడు భయ్యా బిర్యానీ. రషీద్ బ్రో బిర్యానీ ఇట్లా మూత ఓపెన్ చేసినాడంటే భలే ఉంటది. తీసుకొని అట్లా ఒక ఎర్రగడ్డ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని వేసుకొని తింటే వేరే లెవెల్ అసలు. సూపర్. తెలుసా నీకు? క్యారెల్స్ చూపింటివా రకరకాల ఫుడ్ ఐటమ్లు. క్యారెల్స్ లో ఏంటి అనమాట, కబాబ్ పెట్టినారు, కారం, నిమ్మకాయ పిండుకొని తింటే నచ్చింది అయ్యా సార్. ఫ్లో లో నేను కూడా మీతో తిందాం. లేదు సార్, ఫస్ట్ ఇది కవరింగ్ సార్. సార్ క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి సార్. ఇంకేంటి చెప్పాలి నీకు? తినేదేనా సార్ క్రిస్మస్ అంటే? ఇంకేముంటది? నాకు ఆకలిస్తుంది మేస్తాను. సో చూసారు కదా, ఈయన దృష్టిలో క్రిస్మస్ అంటే తాగడం, తినడం, తొంగడం. ఎవరు క్రిస్మస్ అనే నిజమైన సువార్త మనకు చెప్పలేకపోతున్నారు. కానీ చూద్దాం, ఇంకొంతసేపు వెయిట్ చేద్దాం, ఎవరైనా వస్తారు.
క్రిస్మస్ గురించి మాట్లాడడానికి ఎవరు మేడం గారు వస్తున్నారు. మేడం 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 క్రిస్మస్ వెల్కమ్. అంటే నేను ఇంకా అడగలేదు మేడం, రండి మేడం. ఓకే 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 చెప్పండి చెప్పండి. మేడం మేము జాయ్ టీవీ తరఫున ఛానల్ నెంబర్ 280 క్రిస్మస్ అంటే ఏంటో మీరైనా చెప్పండి మేడం. క్రిస్మస్ అంటే ఏం లేదు 5C 5C ఇదేదో కొత్తగా ఉంది, బాగా జూమ్ చేయి. 5C అంటే ఏంది మేడం? 5C అంటే కేక్, క్యారల్స్, క్రిస్మస్, క్రిస్మస్, కేక్, చికెన్. మీరు కేక్ 2 సార్లు చెప్పినారు మేడం. లేదు, కేక్, క్యారల్, క్రిస్మస్, క్యారల్స్, క్రిస్మస్, చికెన్, కేక్. ఇప్పుడు వచ్చినాడు అదే చెప్పినాడు. అవునా? సరేలేండి మేడం, మీ దృష్టిలో కూడా క్రిస్మస్ అంటే తినడం, కేకులు, చికెన్లు, మటన్లు, క్లోత్స్ అంతేనా మేడం? అంతే. సరేలేండి మేడం. సరే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఈమె కూడా బట్టలు, కేకులు, చికెన్లు వెంటనే పడినారు, కానీ ఏ ఒక్కడు కూడా క్రిస్మస్ అంటే ఏంటో, ఆ సువార్త అంటే ఏంటో, ఆ పిల్లోడు జెరూసలేంలో పుట్టడం ఏంటో, ఎందుకు పుట్టాడో ఏ ఒక్కడు చెప్పలేకపోతున్నాడు. సరే చూద్దాం. సార్ రండి సార్. సార్ మేము యాక్చువల్గా జాయ్ టీవీ తరఫున వచ్చాం సార్. కొంచెం ఈది రారా దామోదరా. క్రిస్మస్ అంటే ఏంటి మా ప్రేక్షకులు మీరన్నా కొంచెం సత్యం చెప్తారా సార్? తప్పకుండా అండి. వచ్చిన ప్రేక్షకులందరూ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. అవును సార్. మీ టీవీ లైవ్ అండి ఇది? లైవ్ సార్, లైవ్. ఓకే, చాలా సంతోషం. మంచి క్వశ్చన్ అడిగారు. ఇంతవరకు చాలా మంది క్రిస్మస్ గురించి మీకు అనేక రకాలుగా చెప్పి ఉంటారు. కానీ క్రిస్మస్ అంటే అర్థం, భూమి మీద మొదటి మానవుడైనటువంటి ఆదాము గారు పాపం చేయడం వల్ల ప్రతి మనిషిలోకి మరణం సంభవించింది. ఆ మరణాన్ని తీసివేయడం కోసం సమీపించరాని తేజస్సునందు నివసించే దేవాది దేవుడు ఈ భూమి మీదకి మనుష్య రూపముగా తనకు తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి, అంతేకాదు కానీ సమస్త మానవాళి పాపమును, శాపమును, దారిద్రతను తీసివేయడం కోసము సిలువలో తాను మరణించి తిరిగి పునరుద్ధానుడై తన కుడి పార్శ్వమున ప్రతి మనిషిని కూర్చోబెట్టుకోవాలనే ఆశతో ఈ దినమున యేసుక్రీస్తు ప్రభు మానవదారిగా భూమి మీదకి రావడం జరిగింది. ఇది బ్రదర్ క్రిస్మస్ అంటే. మీకు ఇంకా అనేక విషయాలు తెలియాలనుకుంటే క్రిస్మస్ గురించి, గుడ్ ఫ్రైడే గురించి, ఈస్టర్ గురించి, అంతేకాదు కానీ యేసుక్రీస్తు ప్రభులో ఉంటే మనకు ఏమి ఆధిక్యత లభిస్తుందో తెలుసుకోవాలనుకుంటే స్టే కనెక్ట్ విత్ అబండెంట్ లైఫ్ చర్చ్. ఓకేనండి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, నిజమైన క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు, ఆయన జన్మము, ఆయన పునరుద్ధానము, ఆయన మనకు సిలువలో ఏం చేశాడో అది క్రిస్మస్ అంటే. ఈరోజు చాలా మంది క్రిస్మస్ అంటే తినడము, తాగడము, సెల్ఫీలు దిగడము, డెకరేషన్ చేయడం అనుకుంటున్నారు, కానీ ఈయన చెప్పినట్లు నిజమైన క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు మన హృదయాల్లోకి రావడం. సో మీకు మా ప్రోగ్రామ్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. క్రిస్మస్ అంటే ఏంటో మీకు తెలిసింది అనుకుంటున్నాను. మా ఛానల్ని చూసినందుకు మీకు థ్యాంక్స్.